హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 13 ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను తెలుసుకుందాం. అయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి గారు. అయితే ఇటీవల నేపాల్ ప్రభుత్వము కూలిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే సుశీలా కార్కి నేపథ్యం చూసినట్లయితే తొలిసారి మహిళా ప్రధానిగా నేపాల్ మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పాడేల్ చేత ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. అయితే సుశీలా కార్కి నేపథ్యం చూసినట్లయితే రిటైర్డ్ చీఫ్ జస్టిస్, నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యారు. అయితే మహిళా న్యాయమూర్తిగా సేవలందించిన ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి అదేవిధంగా ఏకైక మహిళ కూడా సుశీలా కార్కీనే. అయితే ఇటీవల కాలంలో ఆ నేపాల్లో జన్ జడ్ ఉద్యమం ద్వారా ప్రభుత్వం కూలింది. అందులో భాగంగా కేపీ శర్మ ఓలీ రాజీనామా కూడా చేయడం జరిగింది. ఓకే, గత వీడియోస్లో మనం చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇది మన ఫస్ట్ టాపిక్. ఇక సెకండ్ టాపిక్ చూసినట్లయితే సెప్టెంబర్ 14-15 తేదీలలో జాతీయ మహిళా సాధికారత సదస్సు అనే అంశం వచ్చింది. అయితే ఇక్కడ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా సహా ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఎక్కడ జరగబోతుందంటే తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో జరగబోతుంది. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేడు మణిపూర్లో మోదీ పర్యటన గురించి ఇవ్వడం జరిగింది. మణిపూర్లో జాతుల మధ్య హింస జరిగిన 2 సంవత్సరాలకు ప్రధాని మోదీ గారు మణిపూర్ పర్యటించడం తొలిసారి అన్నమాట. ఇది 2 సంవత్సరాలు తర్వాత. అయితే అందులో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలకు డెవలప్మెంట్ కోసం 8,500 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి భారత్ మద్దతు తెలిపిందంట. దాని నేపథ్యం చూసినట్లయితే పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ చేసినటువంటి తీర్మానానికి భారత్ మద్దతు ప్రకటించడం జరిగింది. ఓకేనా. అయితే ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. నెక్స్ట్ సైబర్ నేరగాల కొత్త ఆయుధం హోమోగ్లిబ్ ఫిషింగ్ అటాక్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. హోమోగ్లిబ్ ఫిషింగ్ అటాక్ అన్నది సైబర్ దాడులకు సంబంధించినటువంటి ఈ ఆయుధం లాంటిది అన్నమాట. అయితే సైబర్ నేరగాలు కొత్త రకమైనటువంటి నేరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వెబ్సైట్లలో లాగిన్ బదులు సిరిలిక్ అక్షరం మార్చి మోసం చేస్తారనమాట. మనుషుల భాష, కంప్యూటర్ భాషలను ఉపయోగించుకొని ఈ కొత్త రకమైనటువంటి నేరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నేరం చేయడానికి గల పేరును గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని MCQsలను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రశ్న చూసినట్లయితే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ పురస్కారాన్ని ఇటీవల ఏ నటికి ప్రకటించారు? హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ పురస్కారం అట దీపికా పదుకొనెకి అందించారు. దీని యొక్క నోట్ చూసినట్లయితే అంతర్జాతీయ గౌరవానికి ఎంపికైన మొదటి భారతీయ నటిగా ఈ ఘనత సాధించారు. ఓకేనా. నెక్స్ట్ రెండో ప్రశ్న కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా ఇటీవల ఏ భారతీయ విద్యార్థి ఎంపికైంది? కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా. ఓకేనా. సుకన్య సోనోవాల్. అయితే ఈమె 2027 వరకు కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్గా, అదేవిధంగా నెట్వర్క్స్, కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లీడర్గా వ్యవహరించనున్నారు. ఇక మూడో ప్రశ్న ప్రపంచ ఇంధన నివేదిక తాజా గణాంకాల ప్రకారం భారత బయో ఇంధనాలను ఉపయోగించడంలో ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద వినియోగదారుగా అవతరించింది? అంటే చైనాను అధిగమించి 4వ అతిపెద్ద వినియోగదారుగా అవతరించింది. ఎందులో అంటే భారత్ ఇంధనాలను ఉపయోగించడంలో. ఓకేనా. ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన పోటీ పరీక్షల దృష్ట్యా మీకు అందించడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.